ఎగువన గోదావరి ఉధృతి కొంత తగ్గుముఖం పట్టిన ఉభయ గోదావరి జిల్లా వాసులకు మాత్రం వరద భయం వీడటం లేదు. వందల గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 40 లంక గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎగువన వరద ఉధృతి కొంత తగ్గినప్పటికీ కోనసీమలో మాత్రం పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. వందలాది లంక గ్రామాలను గోదావరి ముంచెత్తింది. పల్లపు ప్రాంతాల్లో నివాస గృహాలు వరద నీటిలో మునిగిపోవడంతో స్థానికులు ఏటిగట్లపైకి వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న తమను పట్టించుకున్నవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి మంచినీరు సైతం దొరకడం లేదని వాపోతున్నారు. చలిగాలి వేస్తుందండి. పిల్లలతో చాలా పాటలు పడుతున్నాం. పాములని అయ్యని ఇంట్లో ఉంటాక భయం పడుతుందండి. ఇలాగా గొట్టిపైకి వచ్చేసి గుడిసెల్లో ఉంటున్నామండి. చాలా మటుకు ఇల్లు ఒక 30 ఇల్లు దాకా పూర్తిగా మునిగిపోయాను. ఊరంతా మొత్తం వాటర్ వచ్చేసిందండి. ఆ జాతర ప్రభుత్వం వారు స్పందించి తక్షణ సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. 3 రోజుల నుంచి కూడా మాకు ఎక్కడ ఎవరో వచ్చి చూడటం కానీ జరగలేదండి. ఇప్పుడు నుంచి వరకు కూడా మునిగిపోయినా అది ఇదని చూసి మా దాతే కనిపించలేదండి ఇప్పటి వరకు కూడా. గోదావరి వచ్చేప్పుడు 3 రోజులు అవుతుందండి. 3 రోజుల నుంచి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు వచ్చి చూడలేదు. మా యొక్క వీళ్ళు ఉంటున్నారో సత్తున్నారో కూడా తెలియదు. ఇప్పుడు మట్టుకు ఎమ్మెల్యే గారు శివాలంకి వస్తున్నారు. శివాలంకి వచ్చి అలాగే శివాలంకి చూసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు పోనీ మానేపల్లి కింద తలిపాలు కింద జనం ఉన్నారు. వాళ్ళని చూద్దామని వాళ్ళ కోనంత కూడా ఆవిడకి అస్సలే కోనంత మనసులో కూడా లేదు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం 17 అడుగులకు చేరింది. సుమారు 18 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమలోని లంక గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విజయనగరం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బొబ్బిలి, ఎస్కోట, సాలూరు, డెంకాడ, నెల్లిమర్ల గ్రామాలు నీట మునిగాయి. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం సలుగుపల్లెలో తీగల వర్రెవారు పొంగి పొర్లుతుండటంతో సుమారు 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో పెన్గంగ ఉధృతికి నీట మునిగిన పంట పొలాలను తెరాస నేతలు పరిశీలించారు. తాంసీ, జైనత్, బేల మండలాల్లో పర్యటించి నష్టపోయిన బాధిత రైతులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎకరం మీద 10,000 పైచలకు పెట్టుబడి పెట్టాం సార్. ఇది 3వసారి మునిగిపోయింది. కనబడుతున్నాయి ఆకులు. మీరు ఇవి మురిగిపోతాయి. వారం 10 రోజుల్లో చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఇది 3వసారి అని చెప్పి రైతాంగం కంటెనరీ పెడతా ఉన్నారు. ప్రభుత్వం వివక్షకు తావు లేకుండా ఈ 20,000 ఎకరాల పంటకి నష్టపరిహారం కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఆల్మట్టి నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి నారాయణపూర్, జూరాలకు వరద నీరు చేరగా 1,13,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. బాధితులకు అందుతున్న సాయంపై సర్కారు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఇటీవల వానలకు 12 మంది మృతి చెందారని, ఆయా కుటుంబాలకు 1,50,000 చొప్పున పరిహారం చెల్లిస్తున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండమని, క్షేత్రస్థాయిలో అధికారులందరినీ కూడా పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారు, నేను, మా చీఫ్ సెక్రటరీ, ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి తోడ్పాటుని ఇక్కడ నుంచి అందిస్తా ఉన్నాం. భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలుగుదేశం పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగవంతం చేయాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.